గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆల్రెడీ జేఈ మెయిన్స్ ఫస్ట్ స్లాట్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ స్లాట్ ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్. దానికంటే ముందు మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చేసరికల్లా మార్చిలో స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనకు ఒక క్లారిటీగా మన దగ్గర ఎన్ని రోజులు ఉన్నాయి, దానికి ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి. సో నా ఉద్దేశంలో జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ ప్లస్ ఎంసెట్ ప్రిపరేషన్ ప్లస్ ఇంటర్మీడియట్ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అండి. కొంచెం ప్లానింగ్ చేసుకోవాలి. సో ఏంటి అంటే టాపిక్ సేమే, కాన్సెప్ట్ సేమే, బట్ దాని తాలూకా డెప్త్ లెవెలే మారుతోంది. ఓకే, సో మీరు ఇప్పుడు చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న డేట్స్ ఈరోజు 4th అండి. రేపటి నుంచి February 5th నుంచి 28th దాకా ఇంటర్మీడియట్ గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్తో పాటుగా ఫార్ములాలు కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, మార్చి 20th వరకు ఎగ్జామ్స్ అవుతున్నాయి, 18th వరకు కానీ 25th వరకు కానీ. సో ఏపీ తెలంగాణ చెక్ చేసుకుంటే ఈ 20 to 31st 11 days దాకా మనకు ఛాన్స్ దొరుకుతుంది. అంటే 12 days ఛాన్స్ దొరుకుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డే 1 ఇక్కడ మీ ప్రిపరేషన్ కొంతమంది సెకండ్ ఇయర్ టాపిక్స్లో 2B ప్రిపేర్ అవుతారు, కొంతమంది 2A ప్రిపేర్ అవుతారు, మీ కన్వీనియంటే. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ రకంగా ఇస్తున్నాను అంటే నేమ్ ఆఫ్ ది టాపిక్ ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేస్తూ దాంట్లో పాటుగా ఫస్ట్ ఫార్ములా ప్లస్ పీవైక్యూ చూసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. డే 2 థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, కాన్సెప్ట్స్ అన్నీ చెక్ చేసుకోండి, కాన్సెప్ట్స్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫార్ములే. డే 3 బైనామియల్ థియరం. డే 4 బైనామియల్ థియరం. డే 5 కాంప్లెక్స్ నెంబర్స్. డే 6 పెర్ముటేషన్ కాంబినేషన్. డే 7 సర్కిల్స్. ఇందులో కామన్ టాంజెంట్స్ కొంచెం గట్టిగా వర్కౌట్ చేయండి. డే 8 సర్కిల్స్. ఇక్కడ టాంజెంట్స్ అండ్ నార్మల్స్ కూడా చెక్ చేసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్లో మన దగ్గర ఏమేమి ఉన్నాయి, పాయింట్ దగ్గర ఏ టాంజెంట్ ఫార్ములా వస్తుంది, పారామెట్రిక్ ఫార్మ్ దగ్గర అండ్ స్లోప్ దగ్గర. డే 9 పెరాబులా, దీంట్లో కూడా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. రీసెంట్గా జరిగిన జేఈ మెయిన్స్లో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ మీద క్వశ్చన్ పడింది. డే 10 పెరాబులా అండి, పెరాబులా ఫార్ములాలు అన్నీ మనకు పెర్ఫెక్ట్గా రావాలి. డే 11 ఎలిప్స్. డే 12 హైపర్బోలా. డే 13 ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్. దీంట్లో ఉన్న ఫార్ములాలు అన్నీ పర్ఫెక్ట్గా రావాలి. ఈ ఫార్ములాతో పాటుగా మనకి టైప్స్ ఉన్నాయి, ఈ టైప్స్ అన్నీ పర్ఫెక్ట్గా రావాలి. డే 14 కూడా ఇంటిగ్రేషన్, డే 15 కూడా ఇండెఫినిట్ ఇంటిగ్రేషనే. మీరు దీంతో పాటుగా ఇక్కడ VSAQ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మీకు ఎంసెట్ ఈజీ అవుతుంది. ప్రతి ఒక్క కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా రావాలి. డే 16 ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్. ఇందులో కింగ్స్ రూలు, క్వీన్ రూలు ఉంటాయి, అవి కూడా కొంచెం పర్ఫెక్ట్గా చేసుకోండి. మొన్న ఇవే రిపీట్ అయ్యాయి మన జేఈ మెయిన్స్లో. డే 17 డెఫినెట్ ఇంటిగ్రేషన్. డే 18 ఏరియాస్. డే 19 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో డిగ్రీ, ఆర్డర్, లీనియర్ ఈక్వేషన్స్, వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అండ్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. ఈ ఇంటిగ్రల్ లీనియర్ ఈక్వేషన్స్ మీదే మొన్న ఎక్కువగా సమస్యపడ్డాయి జేఈ మెయిన్స్లో. ఎంసెట్లో ప్రతి సంవత్సరం ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ మీద రిపీట్ అవుతూ ఉంటుంది, డిగ్రీ అండ్ ఆర్డర్ మీద. డే 20 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డే 21 ప్రాబబిలిటీ థియరమ్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. మొన్న జేఈ మెయిన్స్లో బేస్ థియరమ్ రిపీట్ అయింది. డే 22 ప్రాబబిలిటీ. డే 23 స్టాట్. డే 24 ఆల్ ఫార్ములాస్. మొత్తం అన్ని ఫార్ములాలు ఆల్ వెరీ షార్ట్స్ చెక్ చేసుకోండి, ఆల్ ఫార్ములాస్ అండ్ ఆల్ వెరీ షార్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డే 1 సీక్వెన్స్ అండ్ సిరీస్ చేసి ఇందులో ఫార్ములా ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ జేఈ మెయిన్స్ క్వశ్చన్స్. సీక్వెన్స్ సిరీస్లో ఏపీ, జీపీ, ఏజీపీ పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. డే 2 కూడా సీక్వెన్స్ సిరీస్, ఎందుకంటే దీంట్లోంచి 1 or 2 బిట్స్ పడుతున్నాయి కాబట్టి. డే 3 మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. రీసెంట్గా జరిగిన జేఈ మెయిన్స్లో అడ్జాయింట్స్ మీద చాలా సమస్యపడ్డాయి అండ్ ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అండ్ నో సొల్యూషన్స్ మీద కూడా సమస్యపడ్డాయి. డే 4 మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. మీరు ప్రతిరోజు ఫార్ములా అండ్ ప్రీవియస్ ఇయర్ జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ చెక్ చేసుకోవాలి. డే 5 స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్లో ఇమేజ్ మీద అండ్ ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ మీద అండ్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ మీద సమస్యపడ్డాయి. అండ్ సెంట్రాయిడ్, ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్, వీటిని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. డే 6 లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, మోస్ట్ ప్రాబబ్లీ ఎల్ హాస్పిటల్ రూల్ మీద పడుతుంది. డే 7 డిఫరెన్షియేషన్. డే 8 3D జామెట్రీ. డే 9 వెక్టార్స్లో షార్ట్ డిస్టెన్స్ మీద 4 times సమస్య పడిందండి. రీసెంట్గా జరిగిన జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో 4 షిఫ్ట్స్లో, మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్స్లో 22, 23, 24,
29, 30 ఇందులో షార్ట్ డిస్టెన్స్ మీద సమ్స్ పడ్డాయి, ఎక్కువసార్లు రిపీట్ అయింది. డే 10 రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో ఈక్వలెన్స్ రిలేషన్ మీద సమ్ పడిందండి చాలాసార్లు. రిలేషన్స్లో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చెక్ చేసుకోండి. రిలేషన్స్లో ఈక్వలెన్స్ రిలేషన్ మీద పడింది, ఫంక్షన్స్లో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చెక్ చేసుకోండి. డే 11 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. ఏప్రిల్ 1, 2 కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చెక్ చేసుకోండి. బాగా ఫార్ములా రివిజన్ చేయండి. ఎప్పుడైతే మీరు ఐపీ ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేసుకుంటారో దాని కాన్సెప్ట్స్ అన్నీ మీకు బాగా వస్తాయి. ఎప్పుడైతే కాన్సెప్ట్స్ కానీ మనకు బాగా వచ్చాయో జేఈ మెయిన్స్ మనం పర్ఫెక్ట్గా రాయగలం. ఎందుకంటే జేఈ మెయిన్స్ మనం పర్ఫెక్ట్గా అయిపోయిన వెంటనే ఎంసెట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు రాయబోతున్న ఎగ్జామ్లో విఎస్ఏ క్యూలు అండ్ ఫార్ములాసు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే, ఈ ప్రిపరేషన్ మీకు ఎంసెట్కి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.